హాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఎన్యూమరేషన్ ఫామ్ రాలేదండి. ఒక ఆమె వచ్చింది మా ఏరియాలో వచ్చి, అడ్రస్ మీద మీ దగ్గర ఎన్యూమరేషన్ ఫామ్ ఏం లేదండి ఈ బిల్డింగ్లో. ఒకటి వచ్చింది, అది వాళ్ళ కిరాయి వాళ్ళది ఒకటి ఉన్నది. నాది రాలేదు, మా బ్రదర్స్ది రాలేదు. ఆమె పోయింది, తీసుకొస్తాను పోయింది, అటే పోయింది. ఆ తర్వాత వేరే వాళ్ళతో ఫోన్ చేయించిన, వస్తున్నా అన్నది. ఒక 4-5 డేస్ తర్వాత మెసేజ్ పెడితే అప్పుడు రిప్లై ఇచ్చింది, తీసుకొస్తా అన్నది. మళ్ళీ 1 డే తర్వాత మళ్ళీ మెసేజ్ పెట్టిన, మళ్ళీ మెసేజ్ పెడితే మీ ఓటర్ ఐడి పంపించమన్నది. దొరకలేదు, లేదు మీ ఓటర్. సరే, నా ఓటర్ ఐడి నాది ఉంది కానీ మా బ్రదర్ లేదు, తీసుకొని పంపిస్తా అని చెప్పాను. సో వీళ్ళది ఎట్లా అంటే, ఎక్కడనో పోయి కూర్చుంటున్నారండి వీళ్ళకి సరిగ్గా ట్రైనింగ్ లేదు. ఎక్కడనో టేబుల్ మీద, ఎక్కడనో చెట్ల కిందనో ఎక్కడనో కూర్చుంటున్నారు. అందులో లేడీస్ వీళ్ళు పాటించేదిగా ఇంటింటికి పోయి చేస్తలేరు. ఎందుకు మా ఇంటి ముంగనే బిఎల్ఏ కూర్చున్నారు. ఆ బిఎల్ఓ అసలు ఈరోజు చూశాను, ఓ 10 డేస్ కింద 1 వీక్ కింద చూసినా, మళ్ళీ ఈరోజు చూశాను. సో ఇది చాలామంది నాకు న్యూస్ కూడా వచ్చింది, ఫెయిల్ అని 30%, 20-30% అయిందంట. ఈ డేట్ ఎక్స్టెండ్ చేయాలి. సో ఇన్ని రకాలుగా వేసి నాకు అర్థమవుతలేదు. ఇది 2003 అంటారు, 2002 అంటారు. ఆ ఫామ్ జనరల్ పబ్లిక్ ఫిలప్ చేయకుండా ఇంకా తల్లిదండ్రులు తీసుకురావాలి ఓటర్ ఐడి. అది అంటే తల్లిదండ్రులు కొంతమంది ఎక్స్పైర్ ఉంటారు, వాళ్ళ ఓటర్ ఐడి ఎక్కడ ఉంటుందో ఏందో. అది ఎలా ఇవన్నీ ఏంటి ఇవన్నీ? అసలు ఒక ఓటు వేయనీకే పబ్లిక్ ఇన్ని కండిషన్సా? మళ్ళీ ఓటు తీసుకునే పాలిటీషియన్స్కు వాళ్ళకి ఎన్ని కండిషన్స్ పెట్టాలి? వాళ్ళకి మా ఓటు తీసుకునే అర్హత ఉందా? వాళ్ళు ఏందనేది పబ్లిక్ కూడా ప్రూవ్ చేయాలి కదా. వాళ్ళే కూడా అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి కదా. వాళ్ళ మీద ఏ పోలీస్ కేసు ఉండొద్దు, ఏ జైలుకు పోయి ఉండొద్దు, ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, ఈ షుడ్ బి ఏ గ్రాడ్యుయేట్, అన్ని కండిషన్స్ ఉండాలి. మళ్ళీ మాకు ఇన్ని కండిషన్స్ పెట్టినప్పుడు వాళ్ళకు కూడా ఇన్ని కండిషన్స్ ఉండాలి. ఎందుకు పెట్టరు వాళ్ళకు? కొంచెం ఆలోచించండి ఈ విషయం గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్.